నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అమ్మ, ఇవాళ క్లాస్లో 4వ అధ్యాయంలో 15వ శ్లోకాన్ని మనం అనుకుందాం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వాం పూర్వతరం కృతం. చూడండి, ఇక్కడ పూర్వ ఎన్నొచ్చినాయో ఈ శ్లోకంలో ఒకసారి. ఏవం జ్ఞాత్వా కృతం, కృతం అంటే ముందుది, కర్మ ముందు చేసిన కర్మ, పూర్వై అపి ముముక్షుభిః కురు కర్మ ఏవ తస్మాత్ త్వాం పూర్వతరం కృతం. చూడండి, ఎట్లాగైతే పూర్వం అంటే ముందుది, ప్రాచీనమైనది, అలా ప్రాచీనమైనటువంటి ముముక్షుభిః ముముక్షువుల చేత కూడా ఏవం ఈ విధంగా, ఇది ఇక్కడ ఇప్పుడు నేనే చెప్తున్నాను మీరే చేస్తున్నారు కాదు, ఇది ఎప్పటి నుంచో ఎంతో ప్రాచీనమైనటువంటి ముముక్షుల చేత కూడా ఈ విధంగా తెలుసుకోబడింది. ఏది తెలుసుకోబడింది? మనం ముందన్నామే, నాకు ఏది అంటదు అనేటువంటి తత్వాన్ని వాళ్ళంతా తెలుసుకున్నారు, తెలుసుకునే చేశారు కర్మలు వాళ్ళందరూ ఇది తెలుసుకునే కర్మలు చేశారు పూర్వం నుంచి. అలాగే మరి ఇప్పుడు నీవు కూడా ప్రాచీనుల చేత అంటే పూర్వం వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో, అంటే మనకంటే ముందున్నటువంటి మహానుభావులు ఋషులు వాళ్ళందరూ ఏ విధంగా ప్రవర్తించారో అదే విధముగా పూర్వతరం నిరంతరము కృతం చేయబడుతూ వచ్చిన కర్మలనే అంటే ముందు నుంచి ఎవరు ఏ కర్మలను చేసి ఈ జ్ఞానాన్ని పొందారో ఆ కర్మలని నువ్వు ఆచరించు. పూర్వం నుంచి అంటే ఇప్పుడు మనము కొన్ని విషయాల్లో అనుకుంటాము, మా ఇంట్లో చెప్పారండి, మా వాళ్ళు చేశారండి, మా అత్తగారు చెప్పిందండి, మా నాన్నగారు చెప్పారండి, అందుకని మేము ఇలా చేస్తున్నాం. మరి దానికి నీకు అర్థం తెలియాలా, తెలియక్కర్లేదా? పూర్వం నుంచి చేశారని చేస్తావా, ఆ విషయాన్ని అర్థం చేసుకొని చేస్తావా? పూర్వం నుంచి చేశారు వాళ్ళని చేస్తేనేమో అదొక ఆచారం, అది ఆధ్యాత్మికం అనిపించుకోదు. మరి గీతలో చెప్పినట్టు అర్థం చేసుకుంటే అది ఆధ్యాత్మిక ఆచారం అవుతుంది. నువ్వు ఉత్తిగా ఆచరిస్తావా, అనుభవంతో ఆచరిస్తావా? వాళ్ళు చేశారు పెట్టాలి అంటే ఇదిగో ఇలా పౌర్ణానికి పొంగల్ చేసి అక్కడ పెట్టాలి అని ఒక్కటే తెలుసు, అది మాత్రమే చేస్తే అది వాళ్ళ ఉద్దేశం ఏంటో నీకు తెలిసి ఉండాలిగా. వాళ్ళ ఉద్దేశం అన్నది నీకు ఎలా తెలియాలి? ఇప్పుడు పౌర్ణమి నిండు వెన్నెల, చంద్రుడు మనసుకు సంబంధించిన వాడు, ఇగో ఈ పాలతో పర్వాన్నాన్ని తయారు చేసి ఆ చంద్రునికి నివేదనగా చేసి అది నేను ఆహారంగా స్వీకరిస్తే నా మనసు కూడా ఆ చల్లదనం ఆ ప్రశాంతత ఉంటుంది. ఇందుకోసం చెప్పారు మన పెద్దవాళ్ళు అనేది నీకు తెలుసుంటే ఓకే, నువ్వు అలా రావచ్చు. కానీ అది తెలియకుండా వాళ్ళు చేశారు నేను చేసేసాను అయిపోయిందండి, చేసేసామండి వేళ, మాకు ఎప్పటి నుంచో అలవాటు అండి, మేము తెల్లారితోనే లేచారు, ఇవన్నీ మామూలు మాటలు అన్నమాట. ఇది కాకుండా నువ్వు ఆ ఆచార వ్యవహారాలు ఏవైనా సరే ఆచరణలోకి తీసుకొచ్చేటప్పుడు పూర్వం వాళ్ళు చేశారు అనేది యథార్థమే, అలాగే చెయ్యి. కానీ అందులో విషయాన్ని నువ్వు ఇప్పుడు తెలుసుకో. చిన్నపిల్లలు అడుగుతారు కదా, ఎందుకు పెట్టావు నానమ్మ, ఏంటి అదంటే ఇదిగో ఇలా ఎందుకు పెట్టాలి, దాన్ని ఎందుకు చెయ్యాలి, ఆ ప్రశ్నకు జవాబు చెప్పగలగాలి కదా, అలా తెలుసుకోమని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ముముక్షువులు ఎవరు చేశారు, ఎవరు పడితే వాళ్ళు చేసి ఎవరు పడితే వాళ్ళు చేస్తే రాలా. ఇది ముముక్షువులు అంటే మోక్షము కావాలనుకున్న వాళ్ళు. ఇప్పుడు మనమందరం ఎవరు? మోక్షత్వాన్ని ఆశించిన వాళ్ళమే. అది ఎంతవరకు అందుకుంటాము అన్నది తర్వాత ప్రశ్న. కానీ మన ఉద్దేశము ఆ మోక్షత్వము కావాలని. ఇలాంటి ముముక్షువులు ఎలా చేశారో ఆ విధంగా నువ్వు ఆచరించు, నువ్వు చెయ్యి అని ఇప్పుడు మనకు చెప్తున్నారు. అందువల్ల ఈ కర్మలని నిరంతరము చేస్తూ ఆ కర్మలను గురించి మనము అవగాహనతో చెయ్యి అని చెప్తున్నారు. అలాగే ప్రాచీనులైనటువంటి ముముక్షువులు ఈ విధముగా నా తత్వ రహస్యమును తెలుసుకొని కర్మలను ఆచరించారు. అంటే బాంబు పేల్చాడు అనమాట. నా తత్వాన్ని తెలుసుకున్నవాడే అంటే ఇక్కడ తత్వ రహస్యం ఏంటండి?
పరమాత్మ అన్నిటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ఆయనకి ఏ భేదాలు లేవు. నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు. నేనే ఆ పరమాత్మని, నడిపిస్తున్నవాడు, నడిచేవాడిని. ఈ జగత్తు ఎప్పటికైనా భ్రమే. ఈ భ్రమలో నుంచి నేను పరమాత్మగానే ఉండాలి. ఈ భావన తెలుసుకున్నవాడు మోక్షాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. అలా అర్థం చేసుకున్నవాడు ఉన్నది మోక్షంలోనే, ఇంకా వేరే దానిలో లేడు. కర్మలు చేస్తున్న మోక్షంలోనే, ఏ కర్మ అంటుకోదు కాబట్టి. ఈ విధంగా నా తత్వరహస్యాన్ని తెలుసుకొని కర్మలను ఆచరించారు పూర్వం వాళ్ళు. అదే విధంగా నీవు ఆ పూర్వుల వలెనే నిష్కామ భావంతో కర్మలను ఆచరించు. ఇప్పుడు మనం కూడా ఆ నిష్కామ భావంతో ఏ కోరిక లేకుండా పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని ఆ తత్వము నేనే, అదే నేను పరమాత్మని అన్న భావనతో నువ్వు చేస్తే ఏ కర్మ నువ్వు మళ్ళీ జన్మకి కావలసినటువంటి మూటలేవి వేసుకునే అవకాశము లేదు. ఎందుకంటే ఇప్పుడే నువ్వు మోక్షాన్ని పొందుతున్నావు. పోయాకొచ్చేది కాదు మోక్షం. ఆ మాట మళ్ళీ గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇక్కడ నువ్వు ఈ బంధాల నుంచి విడిపోయి ప్రశాంతంగా నేను పరమాత్మ అని ఉండటమే మోక్షం. ఈ మోక్షాన్ని నువ్వు గుర్తించగలగాలి అని చెప్పి మనకి ఈ శ్లోకంలో హరి